ఓకే, ఇప్పుడు మనము ఫేస్బుక్ ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత సి డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇందులో మనము ఫస్ట్ టూల్స్ అనే ఆప్షన్ దగ్గర మనకి ప్రొఫైల్ రికమెండేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాకపోతే కింద మీద తేడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, కంటెంట్ ఈజ్ రికమెండబుల్ అని ఉంది, ప్రొఫైల్ హ్యాస్ నో వయలేషన్స్ అని ఉంది. కానీ కింద మాత్రం ప్రొఫైల్ వయలేటెడ్ అవర్ అడ్వర్టైజింగ్ పాలసీస్ అని చూపిస్తుంది. సో ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ పాలసీస్కి విరుద్ధంగా మన ప్రొఫైల్ అయితే వయలేషన్స్ ఉంది అని చూపిస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేది కూడా కింద మనకి మెన్షన్ చేసింది ఫేస్బుక్. దిస్ ప్రొఫైల్ డస్ నాట్ comply with one of more of our advertising policies of other standards. You need to review this violation to learn how you can earn recommendable back. So మళ్ళీ మన ప్రొఫైల్ అనేది రికమెండ్ కావాలి అని అంటే సో ఇందులో చెప్పిన కొన్ని స్టెప్స్ని మనం ఫాలో కావాలని చెప్తుంది. మనం ఫాలో కాలేదనుకోండి మన ప్రొఫైల్ అనేది రికమెండ్ కాదు. ఇక్కడ మన కంటెంట్ రికమెండ్ అవుతుంది. సో ఇయర్ రింగ్స్ తరఫున ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ రికమెండేషన్ అనేది లేకపోతే న్యూ పీపుల్స్కి ఎలా అందుతుంది? సో అలా అందితేనే కదా కొత్తగా ఫాలోవర్స్ వస్తారు, ఇలా మనకి వ్యూస్ వస్తాయి, ఇయర్నింగ్స్ కూడా అవుతూ ఉంటాయి కదా. సో టోటల్గా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇయర్నింగ్స్ తరపున అలాగే మన ప్రొఫైల్ గ్రో కాకుండా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇక్కడ మనకి కింద అకౌంట్ స్టేటస్, ఇన్బాక్స్, మోటివేషన్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గానే ఉన్నాయి. కింద 3 ఆప్షన్స్ కూడా మనకి క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ మనకి ప్రొఫైల్ వయలేషన్ పరంగా మాత్రం రికమెండేషన్ అనేది మన ప్రొఫైల్ లేదు. సో మన కంటెంట్ అయితే ఉంది. సో కంటెంట్లో ఏ కంటెంట్ ఎక్కువ రీచ్ పోతుంది, ఏది రికమెండ్ అవుతుందని మనం చెప్పలేము. ప్రొఫైల్ అయితే మాత్రం మిగిలిన వాళ్ళందరికీ కూడా మన దాంట్లో ఏది బాగుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకొని మళ్ళీ మన ప్రొఫైల్ రికమెండ్ అయ్యేలాగా కొత్త వ్యక్తులకి అంది మన పేజ్ మన అకౌంట్లో ఎక్కువ ఫాలోవర్స్ ఎక్కువ వ్యూస్ని తెప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా వచ్చేస్తుంది. సో వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టార్టింగ్ ఇక్కడ మనకి రివ్యూ వయలేషన్స్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, మనము రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ నా అకౌంట్ నేమ్ చూపిస్తూ అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అనేది చూపిస్తుంది. కిందనేమో మనకి ఎప్పుడు రిస్ట్రిక్టెడ్ అయింది, 2020 డిసెంబర్ 8న, అంటే ఆల్మోస్ట్ మనకి 4 years అవుతుంది మన అకౌంట్ రిస్ట్రిక్షన్ అయ్యి. మరి నాకు ఇయర్నింగ్స్ అయితే అవుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు ఇయర్నింగ్స్ తరపున అలాగే కొత్తగా మానిటైజేషన్ అయ్యే టూల్స్ తరపున కూడా నా ప్రొఫైల్ అనేది ఏ ప్రాబ్లం లేదు. కానీ అవును, మరి ఇంతకీ ఈ రిస్ట్రిక్షన్ ఎందుకు వచ్చింది అంటే నేను ఈ అకౌంట్ క్రియేట్ చేసింది కూడా స్టార్టింగ్ 2020లో ఫేస్బుక్ అకౌంట్స్ అసలు స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఏంటి అంటే మనము ప్రమోట్ చేసుకునే విధంగా యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని నా అకౌంట్లో ఉన్న వీడియోస్ని నేను ప్రమోట్ చేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనము ఎలాగ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి మనీ పే చేసి ప్రమోట్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ అలాగే ఫేస్బుక్లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి, మనీ పే చేసి మనము ప్రమోట్ అనేది చేసుకోవచ్చు. సో అలా చేస్తున్న సమయంలోనే మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. కానీ అప్పుడు మనకి షో చేయలేదు. నాకు ఇది షో చేసింది ఎప్పుడు అంటే 2024లో, అంటే 4 years తర్వాత ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది అని చూపించు. అప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ క్రియేట్ చేసినాము, కొన్ని వీడియోస్ని మనం ప్రమోట్ కూడా చేయించుకున్నాము. సో దాని తర్వాత మన పేజీ అనేది కొన్ని మానిటైజేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా కూడా అయిపోయింది, పక్కకి అయిపోయింది. కానీ ఇప్పుడు అప్డేట్ అయిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ని బట్టి కూడా ఇప్పుడు మనకున్న మానిటైజేషన్ అవైలబుల్ అన్నిటినీ కూడా ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకొని మాకు ప్రాబ్లం అనేది వేస్తున్నారు. సో ఇది మొత్తంగా కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అనేది రిస్ట్రిక్షన్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటి అంటే మనము మన అకౌంట్ని మన అకౌంట్లో ఉన్న వీడియోస్ని మనం ప్రమోట్ అనేది చేయించుకోలేము, అది ఫేస్బుక్లో. సో వేరే వాళ్ళకి ఎవరికన్నా గ్రో ఉన్న అకౌంట్ వాళ్ళకి మనీ ఇచ్చి ప్రమోట్ చేయించుకోవడం అనేది వేరే ఉంటుంది, ఫేస్బుక్లో చేసుకోవడం అనేది వేరే ఉంటుంది. ఈ అవకాశం అనేది ఇప్పుడు మనకి రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. సో మరి దాన్ని మళ్ళీ రిస్ట్రిక్షన్ నుంచి వెళ్ళి దాన్ని తొలగించుకొని మళ్ళీ మన అకౌంట్ సేఫ్గా ఉంచుకోవాలి. సో ఎప్పుడైనా కావాలంటే మనం ప్రమోటింగ్ కూడా చేయించుకోవచ్చు కదా, ఆ అవకాశం కూడా మనం మిస్ అవ్వద్దు అని అంటే సో ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళు చెప్పే టిప్స్ అనేది మనం ఫాలో కావాలి. ఏంటి? కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ టు reinstate యువర్ అడ్వర్టైజింగ్ యాక్సెస్. Once you start this process, you have 30 days to finishing before your advertising access in permanently restriction. అంటే ఇక్కడ మనం ఒక్కసారి
కన్ఫర్మ్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాము అంటే ఆ స్టెప్స్ అనేది మనం ఫాలో చేసి దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అలా కాకుండా ముందుకు వెళ్ళి ఏదైనా మిస్టేక్స్గా దగ్గర మనం డీటెయిల్స్ లేవు అని మనం స్టాప్ అయిపోయినామండి, ఆఫ్టర్ 30 days తర్వాత పర్మనెంట్గా అంటే ఇలా మనం రివ్యూ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పర్మనెంట్గా మన అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మనీ అని ఆలోచిస్తున్నాం కాబట్టి సరే ఇప్పుడు మనం ప్రమోట్ చేయించుకోలే, అంత అవసరం మనకి ఏమీ లేదు అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ప్రాబ్లం వేసినట్టుగా ఇప్పుడు వచ్చిన ఈ టోటల్ మౌంటేషన్ ఇది ప్రొఫైల్ రిస్ట్రిక్షన్ పరంగా తర్వాత మనకి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనం స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. మీకు కూడా వచ్చింది అనుకోండి, ఈ పూర్తి ఎండింగ్ వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము రివ్యూ అనేది ఇచ్చేసేయాలి. ఎలా ఇచ్చేసేయాలి, అక్కడ మనల్ని ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది అనేది కూడా మీరు క్లారిటీగానే అయితే చూడొచ్చు. సో మనం ఫస్ట్ అయితే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ మీద క్లిక్ చేయగానే స్టార్టింగ్ ప్రాసెస్ టు రిక్వెస్ట్ ఏ రివ్యూ అని చూపిస్తుంది. కింద మనకి కంటిన్యూ అని చెప్తుంది. సో మిడిల్లో మనకి మాత్రం 29 days టైం ఉంది, ఆలోపు కంప్లీట్ చేసుకోండి అని చూపిస్తుంది. కంటిన్యూ అనగానే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ చిన్న క్యాప్చర్ లాగా అడుగుతుంది. సో పైన వర్డ్స్ని క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ని అయితే మనము ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏ ఆప్షన్ దగ్గర పొరపాటు చేసినా కూడా టోటల్గా ప్రాబ్లం అనేది అవుతుంది కాబట్టి క్లియర్గా మనం అయితే చూసుకొని అక్కడ ఎంటర్ చేసినది ఏంటి ఆ ఫాంట్ అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ లెటర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనగానే మన మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేసుకోమంటుంది. చూడండి, కన్ఫర్మేషన్ సెండ్ టు కోడ్ అని మన మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. సో ఇలాంటి మన అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్స్ ఈమెయిల్స్ వర్కింగ్లో లేకపోయినా కూడా మన అకౌంట్ టోటల్గా అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అవ్వడం ఖాయం కాబట్టి కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నాయో లేవో అనేది కూడా ముందే చూసుకోవాలి. సో ఈ నెంబర్కి నా నెంబర్ వర్కింగ్లోనే ఉంది కాబట్టి ఆ నెంబర్కి నేను కోడ్ అనగానే సో ఆ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది ఫస్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సో కన్ఫర్మేషన్కి నెంబర్కి కావచ్చు, ఈమెయిల్కి అడగవచ్చు, దేనికైనా అడగవచ్చు. ఇక్కడ నాకైతే నెంబర్కి అడిగింది. సో కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, నెంబర్కి అయితే కోడ్ వచ్చింది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రికార్డ్ ఏ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నా సెల్ఫ్ వీడియో రికార్డింగ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ వీడియో రికార్డింగ్ అనేది అంటే మనకి ఎలా ఉంటుంది అంటే మన ఫేస్ని క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు నా ప్రొఫైల్లో నా ఫోటోనే ఉంది కాబట్టి నాకు ఇబ్బంది అనేది ఎక్కువ లేదు. చాలామంది ఏదేదో పిచ్చి పిచ్చి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి క్రిటికల్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రాసెస్ చేయడానికంటే ముందు సో మీ ప్రొఫైల్ ఫోటోని కూడా మీరు చేంజ్ చేసుకుంటే చాలా బెటర్. అలాగే మీ అకౌంట్కి లింక్ అయిన నెంబర్ కూడా వర్కింగ్లో ఉందా లేదో చూసుకోవాలి. వర్కింగ్లో లేదు అంటే దాన్ని డిలీట్ చేసేసి వర్కింగ్ నెంబర్ని యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనల్ని అయితే మాత్రం సెల్ఫీ వీడియో అడుగుతుంది. అది ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్ వీడియో రికార్డింగ్ కూడా మనకైతే చూపిస్తుంది. సో మొబైల్ని స్ట్రైట్గా పట్టేసుకొని మనకి లెఫ్ట్కి రైట్కి అప్ డౌన్ ఇలా మనల్ని అయితే స్క్రోల్ చేయమంటుంది. హెడ్ని మనం మంచిగా రొటేట్ చేస్తూ ఉండాలి. సో క్లియర్గా వచ్చిందంటే ఇక్కడ అన్ని కూడా గ్రీన్ కలర్లో మనకి ఫిల్అప్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా రాలేదంటే మాత్రము ఆరెంజ్ కలర్లో లైట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం క్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా అయింది అంటే మనకి గ్రీన్ కలర్లో ఓకే అని ఆ సైడ్ అయితే మనకి చెప్తుంది. సో ఇలాగ మనము 4 టైప్స్లో 4 దిక్కులో మనం అయితే దిగాలి. ఇక్కడ నాకు కొంచెం పోతుంది, అప్పుడు నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి కొంచెం టైం పట్టింది. సో టైం పట్టిన క్లారిటీగా నేనే ఉన్నాను కాబట్టి ఫ్యూ సెకండ్స్ తర్వాత నేను వీడియో అయితే రికార్డ్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది వీడియో రికార్డింగ్ అనేది అయితే చిన్న లోడింగ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం ఎంబీ ఉంటుంది కదా. సో ఆ ఎంబీని బట్టి మనది అయితే రికార్డింగ్ ఇక్కడ టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మన అకౌంట్ అనేది రివ్యూకి వెళ్ళిపోతుంది. సో ఈ రివ్యూలో మినిమంగా మనకి ఎంత టైం పట్టవచ్చు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, రివ్యూ రిక్వెస్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ అన్నాము అంటే అక్కడికి మన రిక్వెస్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ రిస్ట్రిక్షన్ అయింది అని అంటే మనల్ని ఏమేమి అడుగుతుంది, మన మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది, అలాగే మన సెల్ఫ్ వీడియో రికార్డింగ్ సబ్మిట్ చేయమంటుంది, కొంతమందికి ఐడి కార్డు సబ్మిట్ చేయమంటుంది. సో దేని మీదైనా సరే మన ప్రొఫైల్లో ఉన్న ఫోటో, మనం ఇచ్చే ఐడి కార్డు కానివ్వండి లేదంటే మన వీడియో రికార్డింగ్ కానివ్వండి, ఫొటోస్ రెండు మ్యాచ్ అవుతేనే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి మన అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తారు. సో మిస్ మ్యాచ్గా ఉండకూడదు కాబట్టి ప్రొఫైల్ ఫోటోని అలాగే నెంబర్ చేంజింగా లేదంటే వర్కింగ్లో ఉందా లేదా అని చెకింగ్ అంతా చూసుకున్న తర్వాత అప్పుడు మీరు రిక్వెస్ట్ అనేది స్టార్ట్ చేసారు అనుకోండి. చూడండి, ఫ్యూ సెకండ్స్లలో మన రిక్వెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి కంప్లీట్ అయిపోయింది, మరి ఎన్ని డేస్కి వచ్చింది, అసలు వచ్చిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే సో మళ్ళీ మనము మన స్టేటస్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు మాత్రం ఇక్కడ మనకి షెడ్యూల్ ఆఫ్ రన్నింగ్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ప్రజెంట్ మనము సో నేను ఇచ్చింది కూడా
సో ఇప్పుడు నేను ఆ ప్రాబ్లం పోయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సి డాష్ బోర్డ్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకి టూల్స్ ఆప్షన్లో ఇప్పుడు సెకండ్కి వచ్చింది ప్రొఫైల్ రికమెండేషన్ అని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మనకు అన్ని కూడా రికమెండేషన్ అనేది క్లియర్గా ఉంది. మనకి ఎలాంటి అకౌంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అనేది క్లియర్గా ఉంది. సో ఇక్కడ కాకుండా మనకి ఇంకా కావాలంటే సో మీరు ఏదైనా అడ్వర్టైజ్ అంటే బూస్ట్ అని మనకి ఆప్షన్ వస్తాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మన వీడియోని మనం బూస్టింగ్ చేయడానికి కూడా ఆప్షన్ అనేది ఉండదు. అక్కడ కూడా మనకి ప్రాబ్లం పోయిందా లేదా అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా మన రిస్ట్రిక్షన్ అయిన అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ని జస్ట్ 10 to 15 సెకండ్స్లలో మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం ఇచ్చిన ఐడి మాత్రం క్లియర్గా లేదు అని అంటే మాత్రం రివ్యూ అనేది కొంచెం ఎక్కువ రోజులు జరుగుతుంది. నాకైతే ఎక్కువ రోజులు అయితే టైం పట్టలేదు, ఒక 24 hours 48 hours నాకైతే ఆటోమేటిక్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. రీజన్ ఏంటి అంటే సో ఫొటోస్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, వేరే ఎఫెక్ట్స్ నేను ఏం పెట్టలేదు. అక్కడ నార్మల్గా నేనే ఉన్నాను, ఇక్కడ నార్మల్గా నేనే ఉన్నాను కాబట్టి ప్రాబ్లం అనేది సింపుల్గా అయిపోయింది. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకున్నారంటే మీ అకౌంట్ అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అనేది తిరిగి వచ్చేస్తుంది. సో మీ వీడియోస్ని మీరు రెగ్యులర్గా బూస్టింగ్ ఇచ్చుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మీరు మీ అకౌంట్ని గ్రో చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా తెలుసుకోవాలంటే తప్పకుండా మన తెలుగు SR క్రియేటివ్ టెక్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.